ఏపీ మద్యం స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం కంపెనీల నుంచి ముడుపులు తీసుకుంటూ దాదాపు 4,000 కోట్ల కుంభకోణం జరిగిందన్న ఆరోపణలపై ప్రభుత్వం సిట్ ద్వారా దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ కేసులో పలువురు ప్రముఖుల పేర్లు వినిపిస్తూ ఉండగా నేడు సుప్రీంకోర్టులో జరిగిన విచారణ కీలక మలుపు తిప్పింది. ఈ కేసులో సిబిఐ C1 నిందితుడిగా చేర్చిన రాజ్ కసిరెడ్డి రెగ్యులర్ బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ధర్మాసనం ఆయన పిటిషన్ విచారించేందుకు నిరాకరించింది. కేసు వ్యవహారంలో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కీలక పాత్ర రాజ్ కసిరెడ్డిదేనని కోర్టు వ్యాఖ్యానించినట్లుగా సమాచారం. దీంతో రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలన్న అభ్యర్థనపై సానుకూలంగా స్పందించలేదు. అనంతరం తన పిటిషన్ను వెనక్కి తీసుకునేందుకు ఆయన తరపు న్యాయవాది అనుమతి కోరగా కోర్టు అంగీకరించింది. గత ఏడాది అరెస్టైన రాజ్ కసిరెడ్డి సుమారు 9 నెలలుగా జైల్లోనే ఉన్నారు. మధ్యంతర బెయిల్ లభించిన తర్వాత రెగ్యులర్ బెయిల్ కోసం ప్రత్యేక పిటిషన్ దాఖలు చేశారు. కేసులో 750 కోట్ల మేర మళ్లింపులపై దర్యాప్తు జరుగుతోంది అని, కొన్ని షెల్ కంపెనీలతో సంబంధాలున్నాయన్న ఆరోపణలు ఉన్నాయని కోర్టు ముందు వాదనలు వినిపించాయి. ఈ నేపథ్యంలో బెయిల్ మంజూరుపై కోర్టు కఠిన వైఖరి అవలంబించింది. ఇదిలా ఉండగా ఏపీ మద్యం స్కామ్ దర్యాప్తు వేగం పెంచనున్నట్లుగా అధికారులు సంకేతాలు ఇస్తున్నారు. ఈ కేసు రాజకీయంగానూ పెద్ద చర్చనీయాంశంగా మారింది. రాబోయే రోజుల్లో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.